భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్లోని విపత్తు నిర్వహణ సంస్థ ఒక భారీ హెచ్చరికను జారీ చేసింది. రాబోయే 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. 9 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణ, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో, యానాంలో వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ 1 గంటలోనే 20 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కుండపోత, క్లౌడ్ బరెస్ట్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయనే హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది ఒడిషా దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. దాని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇది ఇలా కొనసాగుతుండగా మరొక ద్రోణి కూడా ఏర్పడింది. దాని ప్రభావంతో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరొక వైపు తెలంగాణలో కూడా 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉంది. గడిచిన 24 అవర్స్లో వర్షాలు కొంచెం తగ్గాయి, తగ్గుముఖం పట్టాయి. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 అవర్స్లో ఒక 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతాలు అక్కడక్కడ నమోదయ్యాయి. అయితే వర్షాలు ఇంకా పొంచే ఉన్నాయి. రాబోయే 5 రోజుల పాటు పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అల్పపీడనం వాయుగుండంగా మారే ప్రమాదం ఉంది. రాబోయే వారం రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం బంగాళాఖాతంలో కనిపిస్తూ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసింది. గడిచిన 24 అవర్స్లో మీ ప్రాంతంలో ఎంత వర్షపాతాలు నమోదయ్యాయి అనే వివరాలను కామెంట్ చేయండి. రాబోయే 4-5 రోజులు జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే 2 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కొత్తగా పంటలు సాగు చేసే రైతులు ఒక 4-5 రోజులు గ్యాప్ తీసుకోవడం మంచిది. పంట నష్టానికి ప్రభుత్వం పరిహారం కూడా ఇస్తుందా లేదా అనే విషయం కూడా స్పష్టత వచ్చిన తర్వాత మరో వీడియోలో తెలుసుకుందాం.